Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals R&O. ఆల్రెడీ మనం మలేరియా క్లాసెస్లో ఉన్నామండి. ఆల్రెడీ డెంగ్యూ క్లాసెస్ అయితే అయిపోయాయి. ఎవరైనా సరే నోట్స్ రాయని వాళ్ళు ఉంటే కనుక రాసేసుకోండి. ఇప్పుడు కూడా నోట్స్ తీసి బయట పెట్టుకోండి. మలేరియాలో మెయిన్గా 5 టైప్స్ అయితే ఉంటాయి. ప్లాస్మోడియం ఫ్లాక్సిపెరమ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ టైప్ మాట. ఫస్ట్ టైప్ వచ్చేసి ప్లాస్మోడియం ఫ్లాక్సిపెరమ్ మాట. ఇది మెయిన్గా ఎక్కడంటే బ్లడ్ స్ట్రీమ్లో దూసుకు వెళ్ళిపోతుందండి. ఎక్కడైతే కనుక ఈ ప్లాస్మోడియం ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో వదిలినది వెంటనే దూసుకు వెళ్ళిపోయి డైరెక్ట్గా బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోతుంది. స్పెషల్ ట్రీట్మెంట్, సివియర్ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ప్లాస్మోడియం వివాక్స్. లెక్స్ కామన్ మాట. ఏషియాస్లోను ఐలాండ్స్లోను ఇది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇది మెయిన్గా లివర్లో మల్టిప్లికేషన్ అయ్యి కొన్ని మంత్స్ తర్వాత ఈ మలేరియా అనేది మనకి తెలుస్తుంది. ప్లాస్మోడియం ఫ్లాక్సిపెరమ్లో ఏంటి, ఇది వచ్చిందంటే మీకు మలేరియా ఉన్నట్లే. ప్లాస్మోడియం వివాక్స్ ఏంటి, ఇది లెస్ కామన్. మనకు మలేరియా వచ్చినట్టు కాదు, కొన్ని మంత్స్ తర్వాత ఇది బయటపడుతుంది. ఇంకా థర్డ్ టైప్ వచ్చేసేసి ప్లాస్మోడియం మలేరియా. ఇది వచ్చేసేసి మనకి కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, అన్ట్రీటబుల్ మాట. కొన్ని ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది కూడా మెయిన్గా స్పెషల్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి. అండ్ ప్లాస్మోడియం ఓవిలే, ఇది కూడా సిమిలర్గా ప్లాస్మోడియం వివాక్స్ సెకండ్ టైప్ లాగానే ఉంటుంది. లివర్లో బాగా మల్టిప్లై అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతుంది. ఈ సెకండ్ టైప్కి ఫోర్త్ టైప్కి స్పెషల్గా మనం లివర్లో అంటున్నాం కాబట్టి లివర్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇది బాగా లెస్ కామన్ మన ఏరియాస్లోను. ఇది మెయిన్గా ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది అంటే ఏషియాస్లోను అలాగే హైలాండ్స్లోను ఎక్కువగా ప్రెసెంట్ అయి ఉంటుంది. కాబట్టి మనం అటేప్ ఏరియాలో లెస్ కామన్ కాబట్టి కొంచెం అయినా చూసుకుంటూ ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయాల్సిందల్లా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం చేయాలనేది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ టైప్ ప్లాస్మోడియా నోలెక్సి. ఇది వచ్చేసి మంకీస్ ద్వారా నుంచి మనకి ఉమెన్స్లోకి ఎంటర్ అవుతుంది. దీనికి అసలు అన్ట్రీటబుల్ ట్రీట్మెంటే లేదు, డైరెక్ట్ టికెటే మాట. ఇంకా కామాలోకి వెళ్ళిపోయి షాక్, అలాగే డెత్ ఇలా అయిపోతుంది. నో ట్రీట్మెంట్ మాట. నచ్చింది కదా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 టైప్స్: ప్లాస్మోడియం ఫ్లాక్సిపెరమ్, ప్లాస్మోడియం వివాక్స్, ప్లాస్మోడియం ఓవిలే, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మోడియం నోలెక్సి. ఓకేనా? 5 టైప్స్. ఇమీడియట్గా నోట్స్ రాసుకోండి. ఒక్కొక్క టైప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 4 పాయింట్స్ చాలు. ఒక్కొక్క టైప్ గురించి మీకు క్వశ్చన్ అడిగితే కనుక వాట్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ మలేరియా అంటే కనుక నేను ఇచ్చిన 5 టైప్స్ ఒక 3 or 4 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నర్సింగ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.